హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేకేటీ జస్ట్ కుమార్ థాట్స్. ఇవాళ మనం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సోల్ఫుల్ బ్లాగ్స్ మీద వచ్చిన రియాక్షన్ వీడియో చేయబోతున్నాం. ఐ హోప్ మీ అందరికీ అది బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచి కాంబో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ కాంబోలో వడ, పొంగల్, ఇడ్లీ, పూరి, ఒక దోశ. కాంబోలో వడ, ఇడ్లీ, పూరి, దోశ ఇవైతే వచ్చేసినాయి అనమాట. ఇవన్నీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆ తర్వాత చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు ఒక స్వీట్ కూడా ఇచ్చారు, అది కూడా ఎక్సలెంట్ గానే ఉంది. పెట్టిన అమౌంట్ కి ఈ కాంబో చాలా వర్త్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక 4 రకాల చట్నీలతో కూడా సర్వ్ చేశారు. ఆ తర్వాత నేను ట్రై చేసిన నా ఫేవరెట్ ఐటమ్ ఇది, ఈ గీకారం దోశ. ఇదైతే హైలైట్ గా ఉంది. దోశ వచ్చిందా, సపరేట్ ఉల్లికారం దోశ. నేను తిన్న అన్ని గీకారం దోశల్లో ఇది ది బెస్ట్ అని మాత్రం చెప్పగలను. అంత బాగా నచ్చేసింది ఇది. ఆ తర్వాత సరిపోలేదు అనిపించి ఒక ప్లేట్ ఉప్మా అయితే ఆర్డర్ చేసుకున్నాను. వెజ్ సరిపోలేదా ఏనా? ఇడ్లీ, వడ, దోశ, పూరి 4 సరిపోలేదు అంటున్నారు. ఇంకా వెజిటబుల్స్ తో అద్దరు కొట్టేశారు. ఫైనల్ గా ఏంటంటే ఒక ఫిల్టర్ కాఫీ వేసి ఈ బ్రేక్ఫాస్ట్ నేను ఫినిష్ చేశాను. అడ్రస్ ఎక్కడో కాదు, కాఫీ అన్న. బ్రేక్ఫాస్ట్ ని వడ, దోశ, ఇడ్లీ, పూరి, పులికారం దోశ, ఉప్మా దీంతో ఫినిష్ చేశాడు బ్రేక్ఫాస్ట్ని. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందంటే లంచ్ అట్టుండేతో గురిస్తే భయంకరంగా ఉంది మామ. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే కొంచెం లేట్గా లేచాను, అందుకని చెప్పేసి ఒక చికెన్ పిజ్జా, దాంతోపాటు ఒక చికెన్ టాకో, ఈ 2 ఐదు ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట. మధ్యాహ్నం బయటకు వెళ్ళాను, అక్కడ ఏంటంటే ఒక డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్, దాంతోపాటు ఒక చికెన్ 65, ఈ 2 ఐదు ఆర్డర్ చేసుకుని వేస్తాను. మధ్యాహ్నం లంచ్ చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ 65, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటే అది మొత్తం తిన్నాక ఇంకా మొత్తం ఖాళీ ఉండదు, నాకైతే ఉండదు ఖాళీ. చూడాలి ఇంకా అన్న పొట్లో ఖాళీ ఉంది. సాయంత్రం బయటికి వెళ్ళాను, అక్కడ ఏంటంటే ఫస్ట్ టిప్స్ ఫ్రాంకీతో స్టార్ట్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత పక్కనే చూడగానే ఒక పునుగులు బండి ఉంది, అక్కడికి వెళ్ళి ఒక ప్లేట్ పునుగులు తిన్నా. ఆలు బజ్జీ ఫ్రీ. అన్నకి ఫ్రైడ్ రైస్ సరిపోయినట్టు. ఈవినింగ్ డిఎల్ఎఫ్ దగ్గర ఏంటంటే రాగి సంగటి విత్ నాటుకోడి కర్రీతో స్టార్ట్ చేశాను. ఈ కాంబో అయితే అదిరిపోయింది. దీని తర్వాత ఏం జరిగింది అంటే పక్కనే కోకోనట్ జ్యూస్ బార్కి వెళ్ళిపోయి అక్కడ ఒక కోకో గ్రేప్ ఆర్డర్ చేసుకొని అది వేస్తాను. ఈ 2 తర్వాత ఒక పాన్ వేద్దాం అనిపించింది, అందుకని చెప్పి ఒక డ్రై ఫ్రూట్ పాన్ తీసుకొని అది కూడా వేస్తాను. లాస్ట్లో మళ్ళీ వస్తుంటే ఇక్కడ చీజ్ కేక్స్ అమ్ముతున్నారు, సో అందుకని చెప్పేసి ఒక బ్లూబెర్రీ చీజ్ కేక్ తీసుకొని అది ఇస్తాను. ఆ తర్వాత డెజర్ట్స్ కోసం అని చెప్పి పెనీ ఐస్ క్రీమ్స్కి వెళ్ళిపోయి అక్కడ ఒక గ్రీన్ యాపిల్తో స్టార్ట్ చేస్తాను. గ్రీన్ యాపిల్ స్టార్ట్ చేసి ఆరెంజ్ సైడ్ చేశారు, మధ్యలో ఇంకొందే తెలియదు. అది గైస్, వన్ మోర్ డే అన్నకి వన్ మోర్ డే అంటే అన్న తినటానికే ఉన్నాడు. అది అయితే ఫైనల్. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఐడియల్ కిచెన్కి వెళ్ళిపోయి హే గాయ్స్ అన్నప్పుడల్లా ఏదో లోపల ఒక ప్లేట్ వడ, ఒక ప్లేట్ పెసరట్టు, దీంతో అయితే స్టార్ట్ చేశాను అనమాట. రిటర్న్ వచ్చే దారిలో ఏంటంటే ప్రింగల్స్ ఒరిజినల్ ఫ్లేవర్, దాంతోపాటు ఒక మోజో బార్, ఈ 2 కొనుక్కొని వచ్చేసాను. ప్రింగల్స్ ఒరిజినల్ ఫ్లేవరే నాకు నచ్చింది, మోజో బార్ అంత హైలైట్గా లేదు, బట్ పర్లేదు. మధ్యాహ్నం లంచ్కి ఏంటంటే సింపుల్గా ఒక వెజ్ మీల్స్ ఆర్డర్ చేశాను. ఎందుకో తెలీదు, మధ్యాహ్నం లంచ్ వెజ్ అంతా తిన్న తర్వాత మళ్ళీ ఇంకేమైనా తినాలనిపించి ఒక ప్లేట్ చికెన్ పకోడీ కూడా ఆర్డర్ చేశాను. వెజ్ అంతా తిన్నాక చికెన్ పకోడీ ఆర్డర్ చేయాలనిపించింది. అన్న అదేదో ముందే ఆర్డర్ చేయొచ్చు కదా, సరిపోదు కదా నీకు. వై అన్న అన్నీ వేసేసి ఒక డీప్ స్లీప్ అయితే వేసా. సాయంత్రం ఏంటంటే ఫ్రెండ్స్తో పాటు జూబ్లీ హిల్స్లో ఉన్న టూగో అనే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాను. క్రీమ్ ఆఫ్ మష్రూమ్స్ స్టార్ట్ చేసా, ప్రాన్స్ రోస్ట్ ఒకటి, క్రాబ్ రోస్ట్ ఒకటి, ఈ 2 అయిపోయిన తర్వాత మెయిన్ కోర్స్కి ఏంటంటేనేమో మటన్ కీమా ఇప్పుడు కనుక మెయిన్ కోర్స్ తిన్నాక అన్న నాకు సరిపోలేదు. పులావ్, జీడిపప్పులు బాగా ఎక్కువ వచ్చినాయి, టేస్ట్ కూడా బాగుంది. డ్రింక్ ఏంటంటే హార్టోస్ ఒరిజినల్ ఫ్లేవర్ ఒకటి వేసాను. ఇక్కడ డెజర్ట్స్కి ఏంటంటేనేమో కొబ్బరి ముంజు, దాంతోపాటు కొబ్బరి జున్ను, ఈ 2 అయితే ట్రై చేసాను అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది రెస్టారెంట్లో, నాకైతే ఫుల్ చిల్ అనిపించింది ఇక్కడ. అన్న సరిపోలేదు అనే మాట మాట్లాడలేదు. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే కొంచెం లేట్గా లేచాను, అందుకని చెప్పేసి ఒక చికెన్ పిజ్జా, దాంతోపాటు ఒక చికెన్ టాకో, ఈ 2 ఐదు ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట.
మధ్యాహ్నం బయటకు వెళ్ళాను, అక్కడ ఏంటంటే ఒక డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్, దాంతోపాటు ఒక చికెన్ 65 ఈ రెండు అయితే ఆర్డర్ చేసుకుని ఇస్తాను. రిటర్న్ రూమ్కి వచ్చాక ఖాళీగా ఉన్నా కదా అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో వెనమ్ మూవీ అయితే చూస్తూ ఉన్నాను. అది చూస్తూ ఉన్నప్పుడు సైడ్కి ఒక పాప్కార్న్, దాంతోపాటు బింగో టెడెమేడే, ఈ రెండు అయితే ఫినిష్ చేసా. సాయంత్రం బయటికి వెళ్ళానా, అక్కడ ఏంటంటే ఫస్ట్ డిప్స్ ఫ్రాంకీతో స్టార్ట్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత పక్కనే చూడంగానే ఓ పునుగులు బండి ఉంది, అక్కడికి వెళ్ళి ఒక ప్లేట్ పునుగులు తిన్నా. ఆలు బజ్జీ ఫ్రీగా ఇచ్చారు మావా. దీని తర్వాత పక్కనే ఇంకో కుల్ఫీ బండి ఉంది, సో అక్కడికి వెళ్ళానా, అక్కడ ఏంటంటే నేను ఒక కేసరి కుల్ఫీ ఆర్డర్ చేసుకుని ఇస్తాను అనమాట. మెయిన్ కోర్స్ ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని మేడ్ 2 నిమిషాల ముందు పరోటా తిన్నాడు. పరోటా కాదు, ఫ్రాంకీ తిన్నాడు అన్న, చిప్స్ ఫ్రాంకీ. దాని నెక్స్ట్ ఒక జ్యూస్ తాగాడు, పునుగులు తిని ఒక బజ్జీ తిన్నాడు, తర్వాత కుల్ఫీ తిన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆకలి వేసింది అన్నకి, మళ్ళీ మెయిన్ కోర్స్కి వచ్చాడు. ఇవాళ అన్న సరిపోలేదని చెప్పాను. బట్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. ఇక ఈవినింగ్ డిఎల్ఎఫ్ దగ్గర ఏంటంటే రాగి సంగటి విత్ నాటుకోడి కర్రీతో స్టార్ట్ చేశాను. ఈ కాంబో అయితే అదిరిపోయింది. దీని తర్వాత ఏం జరిగిందంటే పక్కనే కోకోనట్ జ్యూస్ బార్కి వెళ్ళిపోయి అక్కడ ఒక కోకో గ్రేప్ ఆర్డర్ చేసుకొని అది ఇస్తాను. ఈ రెండింటి తర్వాత ఒక పాన్ వేద్దాం అనిపించింది, అందుకని చెప్పి ఒక డ్రై ఫ్రూట్ పాన్ తీసుకొని అది కూడా ఇస్తాను. లాస్ట్లో మళ్ళీ వస్తుంటే ఇక్కడ చీజ్ కేక్స్ అమ్ముతున్నారు, సో అందుకని చెప్పేసి ఒక బ్లూబెర్రీ చీజ్ కేక్ తీసుకొని అది ఇస్తాను. ఆ తర్వాత డెజర్ట్స్ కోసం అని చెప్పి పెనీ ఐస్ క్రీమ్స్కి వెళ్ళిపోయి అక్కడ ఒక గ్రీన్ యాపిల్తో స్టార్ట్ చేసి ఆరెంజ్తో ఎండ్ చేసా. వెనమ్ మూవీ బాగుంటుంది. అంటే ఒక చికెన్ జాయింట్ పులో ఆర్డర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. 2 లెగ్ పీసులు వచ్చాయి, ఒక ఎగ్ కూడా వచ్చింది అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత డ్రింక్ ఇప్పుడు స్నాక్ ఐటమా, నాకు అర్థం కాదు. ఇప్పుడు స్నాక్ ఐటమా ఆఫ్ ద డే రతన్ దీప్కి వెళ్ళిపోయి ఒక ఫ్యాంట్ అయితే కొనుక్కొని లాస్ట్కి దీన్ని వేసేసి నడుచుకుంటూ రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళకి ఇది తిన్నాక అన్న సరిపోలేదు అంటాడేమో భయం వేస్తుంది. హే గాయ్స్, ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే రోకలి రెస్టారెంట్ నుంచి ఒక తట్ట ఇడ్లీ, ఒక వడ, దాంతోపాటు ఏంటంటే హెల్దీగా ఒక వాటర్ మెలన్ జ్యూస్, ఇవైతే ఆర్డర్ చేశాను అనమాట. ఇక తర్వాత కాసేపు ఆగి వావ్ చికెన్ నుంచి ఒక చిన్న పాప్కార్న్ చికెన్, దాంతోపాటు ఒక చికెన్ బర్గర్, ఈ రెండు ఆర్డర్ చేసుకున్నాను. మధ్యాహ్నం లంచ్కి ఏం చేశాను అంటే ఒక చికెన్ పకోడీ బిర్యానీ, దాంతోపాటు ఒక లెగ్ పీస్, ఇవైతే ఆర్డర్ చేసుకుని ఇస్తాను అనమాట. డెజర్ట్ కోసం ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి కుకీ మ్యాన్ నుంచి ఒక చాకో చిప్ డోనట్, దాంతోపాటు ఏంటంటే ఒక బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. చెప్పాలంటే ఐస్ క్రీమే కొంచెం బాగుందన్నమాట. ఇక తర్వాత ఈవినింగ్ ఏంటంటే నేమో డిన్నర్ అప్పుడు ఫస్ట్ ఒక డబల్ ఎగ్ దోశ, దాంతోపాటు ఒక ప్లేట్ చికెన్ పకోడీ, ఈ రెండు అయితే ఆర్డర్ చేసుకొని తినేసాను అనమాట. నెక్స్ట్ డిఎల్ఎఫ్లోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు పక్కన మోమోస్ కనపడ్డాయి. యాక్చువల్గా నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. ఇవన్నీ గ్రైండడానికి గ్రైండర్ లోపల పెద్ద సైజ్ గ్రైండర్ ఏమైనా ఉందంటావా అప్పట్లో? అన్నీ వేసేస్తున్నాను అన్ని లోపల. నేనైతే ఇవన్నీ తింటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లెగవనంటే కాకలేదు నాకు. నెక్స్ట్ డే మార్నింగ్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను, ఏంటి ఖచ్చితంగా, అంటే డౌటే లేదు. కామెంట్ ఇది మా స్టొమక్క గున్నాకేవా అంట. మావా నీకు పార్టీ ఇవ్వడం అంటే రహస్యమనే చెప్పాలి, నేను కూడా అగ్రీ చేస్తాను. సరిపోదా ఆహారం. సరిపోదా ఆహారమా? వస్తాడు, తింటాడు, రిపీట్. మావా ఈజ్ బ్యాక్. అన్న నీ దగ్గర అర్జెంట్గా వస్తా అన్న, నాకు శాలరీ కూడా వద్దు, దాంట్లో కొంచెం పెట్టన్నాడు. అయితే దాంట్లో కొంచెం పెట్టాలా, అన్నకే సరిపోదు, ఇంకేం పెడతాడు బ్రో నీకు, అన్నకే సరిపోదు. ఇదైతే అసలు రోజు కాబట్టి మామ, చిరుతిడి తింటానికి మరి నా హంగ్రీ చీత అంట. హంగ్రీ చీత ఇప్పటికైతే జాలి, నా వల్ల కాదు. మరి నాకు ఆకలేసేటట్టుంది మళ్ళీ చూసిన తర్వాత. లైఫ్ అంటే అదే లైఫ్ అంటే అని యాక్చువల్గా
అన్నలా తిందాము, అన్నలాగా చేద్దాం అనుకొని మీరైతే రిస్క్ తీసుకోవద్దు లైఫ్లో. ఒక్కొక్కళ్ళ బాడీ తీరు ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరు డైజెస్టివ్ సిస్టమ్ ఒక రకంగా పనిచేస్తుంది. అన్న చేశారు కదా నేను చేద్దాం అనుకుని అయితే చేయొద్దు, అది మీ హెల్త్కే ఇబ్బంది ఖచ్చితంగా. ఇలాంటి రీల్స్ అన్నీ సరదాగా చూసి నవ్వుకొని సెట్ చేసేయాలి, కానీ దీన్ని సీరియస్గా తీసుకుంటే మనకే ఇబ్బంది. యాక్చువల్గా అన్నం కూడా నాకు తెలిసి ఒకసారి డాక్టర్ దగ్గర కలిస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఆయన అన్న హెల్దీగా ఉంటే పర్లా, ఓకే, ఇబ్బంది లేదు. అన్న హెల్దీగా ఉంటే మనం ఏమనకూడదు అన్నకి. అన్న హెల్త్ గురించి అన్నకంటే మనకి బాగా ఎక్కువ చూసాను నేనైతే అనుకోను. కానీ ఎనివే జాగ్రత్తగా టేక్ కేర్ బ్రో. నువ్వు కూడా మంచి మంచి రీల్స్ చేస్తూ ఉండాలి. నువ్వు ఇంకా ముందు ముందు ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయి. మేము నీ వీడియోస్ చూసి అప్పుడప్పుడు ఇంకో 2-3 పాటలు రియాక్షన్ వీడియోస్ ఇలాగా చేయి వీడియోస్. ఖచ్చితంగా మేము మంచి హైట్స్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే సమ్మర్ వచ్చేసింది, అందరూ వాటర్ ఎక్కువ తాగండి, వీలైనంతవరకు నీళ్ళలో ఉంటాయని ట్రై చేయండి. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. ముందుగా అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చుంటుంది. ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి, అలాగే మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మామ. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా ముందు ముందు వస్తాయి. మనం నెక్స్ట్ టాపిక్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ వీడియో ధోని గురించి చేద్దాం అనుకుంటున్న ఒక వీడియో. మేము సజెషన్ ఇవ్వాలనుకుంటే ధోని గురించి మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్, జై భారత్.